హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో జెల్లీ ఫ్రూట్ కేక్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. పెద్దలకి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా ఇందుకోసం మనకి అవైలబుల్గా ఉండే ఏవైనా ఒక 6 రకాల ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి. కానీ దీనికోసం బనానాని స్కిప్ చేసేయాలండి. ఎందుకంటే ఇందులో హాట్ వాటర్ లిక్విడ్ వేస్తాం కాబట్టి బనానాలో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ మనకి పోతాయి. సో బనానాని స్కిప్ చేసేయండి. యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్, పోమెగ్రానెట్, పైనాపిల్, కివి, వాటర్ మిలన్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. యాపిల్ని మాత్రము మనం ప్రిపేర్ చేసుకునే ముందుగా కట్ చేసుకోవాలి, లేదంటే బ్లాక్గా అయిపోతుంది కదా. ఈ గ్రేప్స్, ఆరెంజెస్ కూడా మనము వేస్తే ఇలానే వేసేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా వీటన్నింటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 200 ml వాటర్ వేసి బాయిల్ చేస్తూ ఉండాలండి. ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇది మనకి అగర్ అగర్ పౌడర్ అండి. దీనినే చైనా గ్రాస్ పౌడర్ అని కూడా అంటారు. ఇది అన్ని సూపర్ మార్కెట్లలోనూ లేదంటే ఆన్లైన్లో అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ అగర్ అగర్ పౌడర్ని 200 ml వాటర్కి ఒక 50 grams అగర్ అగర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. ఇది వాటర్లో మిక్స్ అయిన తర్వాత ఒక బౌల్ షుగర్, అంటే 50 grams లేదంటే 100 grams షుగర్ని, మనకి స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ యాడ్ చేసుకొని వాటర్లో షుగర్ కరిగేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. షుగర్ పాకం రానవసరం లేదండి, జస్ట్ అలా కరిగిపోతే చాలు. మనకు ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత బాయిల్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మనము కేక్ ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ బౌల్ని కొంచెము వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ బౌలు లోతు తక్కువగా ఉండాలి, కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండాలండి. అది స్టీల్ అయినా అల్యూమినియం అయినా పర్వాలేదు. లేదంటే మనం కేక్ బేక్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ బౌల్ అయితే ఇంకా బాగా వస్తుంది మనకి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా గార్నిష్ చేసి ఈ అగర్ అగర్ లిక్విడ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలండి. తర్వాత ఫ్రూట్స్ని కూడా అన్ని ఫ్రూట్స్ని లేయర్ బై లేయరు ఫ్రూట్స్, వాటరు ఇలా యాడ్ చేసుకుంటూ మనకి ఫ్రూట్స్ అయిపోయేంత వరకు లిక్విడ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు యాడ్ చేసుకుంటూ ఈ బౌల్ అంతా నింపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ నింపేసిన తర్వాత ఈ బౌల్ని మనము నార్మల్ టెంపరేచర్లోనే ఒక 2 hours పక్కన పెట్టేసేసుకోవాలండి. లేదంటే ఒక 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేను 1 hour ఫ్రిడ్జ్లో పెట్టానండి. 1 hour తర్వాత తీసి చూస్తే మనకి జెల్లీ కేక్ రెడీ అయిపోయి ఉంటుందండి. చూసారు కదండి, ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి కేక్. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి ముఖ్యంగా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.